ఒక రౌడీ గ్యాంగ్ అయితే ఉంటది. ఆ రౌడీ గ్యాంగ్ ఒక పాపని టార్గెట్ చేసి కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఒక బిల్డింగ్ లో దాచిపెట్టడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా దాచిపెడతారు ఆ పాపని. కాకుంటే ఆ పాప ఆ బిల్డింగ్ లో దెయ్యంలా మారిపోద్ది అనమాట. ఆ పాపని ఒక దెయ్యం అయితే పట్టేస్తుంది. తర్వాత కిడ్నాప్ చేసిన వాళ్ళని చుక్కలు చూపెట్టడం జరుగుతుంది. బాగుంది కదా ఈ అబిగేల్ మూవీ కాన్సెప్ట్ అయితే మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. యాక్చువల్లీ ఈ మూవీ ఏప్రిల్ 13వ తారీఖున 250 కోట్ల బడ్జెట్ తో థియేటర్ లో రిలీజ్ అయింది. కాకుంటే ఈ మూవీకి ఫ్లాప్ టాక్ రావడం వల్ల కేవలం 400 కోట్లే కలెక్ట్ చేసింది. అయితే దీన్ని మొత్తం పక్కన పెడితే ఈ మూవీ రీసెంట్ గా జియో సినిమాలోకి ఆగస్టు 26వ తారీఖున స్ట్రీమింగ్ లోకి అయితే వచ్చింది తెలుగులోకి. అంటే మీరు 1 ఇయర్ ప్యాక్ వేసుకుంటే, జియో 1 ఇయర్ ప్యాక్ వేసుకుంటే మీరైతే మూవీని ఫ్రీగా చూడొచ్చు. లేకుంటే ఈ మూవీని ఎక్కడ చూడాలో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, మీకే తెలుసు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో. ఇక ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ అనిపించింది. అంటే ఇది ఒక హర్రర్ థీమ్ లో ఉంటది మూవీ. అయితే మధ్యలో ఏం చేస్తారంటే కామెడీ సీన్స్, మసాలా సీన్స్ అవి ఇవి యాడ్ చేయడం వల్ల చాలా బోరింగ్ అయిపోయింది. అయితే మీరు మాకు టైం పాస్ అవ్వట్లేదు, మూవీస్ ఏం లేవు చూడడానికి, ఏదో ఒక మూవీ అలా ట్రై చేస్తాం అనుకుంటే ఈ మూవీని అయితే మీరు ట్రై చేయొచ్చు. ముందుగానే చెప్తున్నా, మూవీ అయితే మధ్య మధ్యలో బోరింగ్ గా ఉంటది. మూవీలో అయితే ఎటువంటి అడల్ట్ సీన్స్ ఉండవు. కాకుంటే బ్లడ్ అండ్ వైలెన్స్ అయితే చాలా దారుణంగా ఉంటది. ఇది హాలీవుడ్ మూవీ కావడంతో సడన్ గా ఫక్ అనే వర్డ్ అయితే ప్రతిసారి మనకైతే వినిపిస్తూ ఉంటది. ఇక పాపని ఎందుకు కిడ్నాప్ చేశారో, అలానే వాళ్ళని ఎందుకు చంపేసింది మొత్తం తెలుసుకోవాలంటే మీరైతే మూవీ చూడాలి. మూవీ అయితే 1 hour 51 minutes రన్ టైమ్ తో ఉంటది. ఒక 30 minutes వరకు స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. 30 minutes తర్వాత స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఈ 1 hour 51 minutes ని మీరు స్కిప్ చేసి చూస్తే ఒక 1 hour 30 minutes లో, అంటే 1.5 hour లో ఈ మూవీని అయితే కంప్లీట్ చేస్తారు. లేదు మాకు టైం పాస్ అవ్వట్లేదు అనుకుంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి. అండ్ ఇటువంటి మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.